నమస్తే. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకల మీద పేపర్ లీకేజ్ మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు శ్రీ గణేష్ గారు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు దీని గురించి, ఎటువంటి అవకతవకలు జరిగినాయి అంటారు? ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు. ఏదైతే ఏజెన్సీస్ ఉందో ఈ ఏజెన్సీస్ మంచి చేసని దీన్ని నామినేట్ చేస్తే వాళ్ళ ద్వారా నష్టం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా వాళ్ళకి రిజల్ట్స్ ఇలా మార్కులు రావడం, ఇక్కడ నుంచి పాస్ అయితే డాక్టర్లు అయితే ఈ డాక్టర్లు అంటే ఎవరైతే వైద్యం అందిస్తారో వారు ప్రాణాలతో చెలగాట మాడుతున్నట్టు. ఫెయిలియర్ క్యాండిడేట్లు అందరినీ పాస్ చేస్తే రేపు ఇలా ట్రీట్మెంట్ చేస్తే లేనిపోని ఏమైనా అయితే జీవితాలు ఖరాబ్ అవుతాయి. ఇంతమంది విద్యార్థులు దీని మీద డిపెండ్ అయినప్పుడు సిస్టమ్ అంతా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి మా డిమాండ్ ఒకటే, ఈ నీట్ని రద్దు చేయాలి. ఈ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద ఎప్పుడు లేని విధంగా మనం ఏమైనా శిక్షలు ఉన్నప్పుడైతేనే ఈరోజు ఈ ఎగ్జామ్స్ రేపు ఇంకొక ఎగ్జామ్స్ ఎక్కడ చూసినా కూడా పేపర్ లీక్ అనేది వీళ్ళకు భయం భక్తి లేకుండా ఈ ప్రభుత్వాలకు కావచ్చు ఈ ఏజెన్సీలకు కూడా భయం లేకుండా పోయింది. ఏదైనా కానీ పైసలకి ఏదైనా చేస్తారు, జనాల జీవితాలతో ఆడుకుంటారు. ఒక దిక్కు విద్యార్థులు కావచ్చు, ఒక దిక్కు ఎవరైనా పేషెంట్స్ వస్తే వాళ్ళ ప్రాణాలతో కూడా చెలగాట మాడుతారు. కాబట్టి అలా జరగకుండా ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. దీని మీద ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారందరి మీద యాక్షన్ తీసుకునే విధంగా అక్కడికి ఆగకుండా రెండో విషయం వచ్చేసిందంటే ఈ ఎగ్జామ్ని కూడా రద్దు చేసి మళ్ళీ ఎలా ఎగ్జామ్స్ పెట్టాలనేది మా యొక్క డిమాండ్. 30 లక్షలకు పేపర్ అమ్ముకున్నటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. సో గతంలో మన తెలంగాణలో చూసినాం, ఏదైతే టీఎస్పీఎస్సీ, ఇప్పుడేమో ఢిల్లీలో చూస్తున్నాం. అధికార బీజేపీ పార్టీ స్పందించట్లేదు, ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు స్పందిస్తే వాళ్ళ గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంది. సుమారు 24 లక్షల మంది ఈ ఎగ్జామ్లో పాల్గొన్నారు. వీళ్ళ జీవితాలతో ఆడుకుంటే వాళ్ళందరూ బయటికి వస్తే పరిస్థితులు గందరగోళం అవుతుంది. ఎక్కడ అవకతవకలు జరిగిందనేది ప్రతిదీ క్లారిటీగా జనాలకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి దాంట్లో వీళ్ళు ఇప్పుడు చేయబెడితే వాళ్ళకి నష్టం అవుతుందని, కానీ వాళ్ళకి నష్టం అని చూసుకుంటారు. కానీ ఇంతమంది జీవితాలకు భావి తరాలకు కూడా ఇబ్బంది అవుతుందని మనం ఆలోచిస్తలేను. వాళ్ళకు ప్రభుత్వాల ముఖ్యం, వాళ్ళ పార్టీల ముఖ్యం, కానీ ప్రజల బాగోలు ముఖ్యం కాదు. విద్యార్థుల గురించి ఆలోచన లేదు. కాబట్టి ఖచ్చితంగా వారి మీద మా రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ విద్యార్థుల పక్షంలో, ప్రజల పక్షంలో ఎంత దూరమైన పోరాడి అందరికీ న్యాయం జరిగే విధంగా అన్ని ఏజెన్సీలు రానున్న రోజులు భయపడే విధంగా శిక్షలు అమలయ్యే వారికి మేము పోరాటం చేస్తాం. తెలంగాణలో కూడా బీజేపీ కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. ఇంతవరకు స్పందించడం వారి పరిస్థితి, దాని మీద ఎటువంటి స్టాండ్ తీసుకోవట్లేదు. మన రాష్ట్ర బీజేపీ నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఈ అంగులు ఆర్భాటాలు, మీరు వేడుకల కన్నా దూరం ఉండి దయచేసి మనం ఉండేది ప్రజల గురించి, విద్యార్థుల గురించి, వాళ్ళ బాగోగుల గురించే. కాబట్టి ఇంత దేశమంతటా కాలిపోతున్న సమయంలో మీరు వేడుకలకు చూపిస్తున్న ఇంట్రెస్ట్, దీని మీద ఇంత కూడా ఈ విద్యార్థుల మీద ఇంట్రెస్ట్ చూపించడం చాలా బాధాకరం. ఇప్పుడైనా మీరందరూ దయచేసి ముందుకు వచ్చి జరిగిన దాని ముందు సమీక్ష జరిపించి అందరికీ న్యాయం జరిగే విధంగా, ఎగ్జామ్స్ రద్దయ్యే విధంగా మీరు చొరవ తీసుకోవాలని నా యొక్క మనవి, విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్. ఇది శ్రీ గణేష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.